కానీ మీరు ఫ్రీ బస్ ఎక్కుతాను రానొల్ల ఫ్రీ బస్సు ఇక ఈ ఫ్రీ బస్ ఏందో కానీ మొన్ననైతే నాకైతే హరిగోసైంది కాదొల్ల వాళ్ళకు బస్ వచ్చులేదు ఇక చూడంగా ఒక్క బస్సు వచ్చిందొల్ల సుక్కల్లో చంద్రుని లెక్క ఇక దాంట్లో నూక్కుంటా తొక్కుకుంటా లొల్లి పెట్టుకుంటే ఎక్కినరమ్మ జనాలు నా హెడ్సెట్ వైర్ ఇరిగిపోయింది సీట్లు దొరకలేదొల్ల ఇక నేను ఎక్కినాక సీటు కోసం లడాయి కండక్టర్ సాబుతోని ఆధార్ కార్డుతో లడాయి డ్రైవర్ సాబుతోని ఇంకో లడాయి అబ్బా నాకైతే మస్తుల హైబత్ అయింది అనుకో రాదురోలా బస్ ఎక్కినాక ఇక ఇవేం చూసిర్రు ఇంకా శానున్నాయి లొల్లులు పంచాతులు అలా చూడరు కావాలంటే ఫ్రీ బస్సు చిత్రాలు చెప్పుకుంటే రాత్రి రామాయణం అవుతుంది చెప్పుకుంటే మహాభారతం అవుతుంది మంచిగా తయారై బస్టాండ్కు పోయినోళ్ళు మళ్ళీ వాపస్ మరొచ్చే వరకు అపరిచితులు లెక్కనే మారిపోతురు అసలు ఈ బస్సులను నమ్ముకొని ఇంటికి పోతామా ఓమా అని నమ్మకం కూడా లేకుండా అయింది మీరు కూడా చూస్తూనే ఉన్నారు కదా అంతెందుకొల్ల ఈ ఈడ చూడురి జగిత్యాల జిల్లా వెలగటూరు బస్టాండ్లో మంచిర్యాల బస్సు ఆగింది కదా గంటల కమానం చూడంగా సుక్కోలే రాక వచ్చిందట బస్సు కథమిగా యుద్ధానికి బయలుదేరినట్టే జనాలు ఎక్కిరు అసలు బస్సులో నిలబెడనందుకు కూడా జాగలేదు ప్యాసింజర్లు దిగుమంటే దిగులేదు ఇంకో బస్సు అత్తదో రాదో బతుకు బస్ స్టాండే అవుతుందని వాళ్ళ బాధ అల్లది అందుకే ఇక డ్రైవరే సబ్బు చేక దిగిండు నేను ఈ బస్సు నడపపో అని అలిగిండు ఆగో అరే బందం ఎక్కినో లెక్కగా చక్కగా కాకిరి బిక్కున్నారు అరే కింద పడి సత్త బిక్తారంటే విననే కొంచెం కూడా 10 నిమిషాలు అయితే ఇంకో బస్సు వస్తాయి కదా ఎందుకు అట్టుగా ఎగబడెక్కుతారు ఈ బస్సు ఇంకో బస్సు రాదా ఇదే బస్సు కావాలన్నా ఒక 10 నిమిషాలు అయితే ఇంకో బస్సులో కూర్చొని పోవచ్చు గంట కూడా గంట మంది ఎక్కినాక ఈ బస్సు ఎట్లా నడపాలి బ్యాలెన్స్ ఎట్లా ఆపాలి ఏమన్నా టక్కర్లు గిక్కర్లు అయితే ఎవరిది జిమ్మేదారని ఈయన బాధ ఇక చెప్పురి కథ అందుకే బస్సే నడపాని సప్పు చెక్క రోడ్డు మీద కచ్చి గిట్ట నిల్చున్నాడు ఎంత కట్టమో చూడు పాపం ఈయనది ఇడే ప్యాసింజర్లది కూడా తప్పు పట్టేటట్టు లేదు మున్పట్లేక యాళ్ళకు బస్సు వస్తలేవు ఒక బస్సు పోతే పోని ఇంకో బస్సు నత్తదని కూడా లేనే లేదా అందుకే వీళ్ళు గిట్ల ఎగబడ్డరు కాదొల్లా ఫ్రీ బస్సు పెట్టిరు మంచిది కాదంటలేను మరి గట్ల ఫ్రీ బస్సు పెట్టినందుకు జనాలు ఎక్కువ ఎక్కుతురని ఎరుకున్నదేనాయే అసంటప్పుడు ఎక్కువ బస్సులన్న పెట్టాలే బస్సులు పెట్టవలసింది పోయి ఉన్న బస్సులను తీసేసిరు అందుకే గిట్ల అవస్థ ఇక ఇంకో దిక్కు బస్సుల సీట్ల కోసం ఎసోంటి యుద్ధాలు జరుగుతాయో మీకు సపరేట్ గా చెప్పవలసిన పని లేదు మీరు చూస్తూనే ఉన్నారు నాకు తెలిసి మీకు కూడా ఒక రోజు కాకుండా ఇంకో రోజు అన్న అనుభవం అయ్యే ఉంటది ఫ్రీ అని పేరు పెట్టి ఊరికి పోతున్నామని నిమ్మలం లేకుండా లేనిపోని లడాయిలు పెట్టి ఇచ్చినట్టు అయిందట కథ చిన్న పాప మనుషులు ఏమనున్నారా అసలు